నేను భూమిపై సూచించిన నరులను, ఇతర జీవరాశులను పూర్తిగా నాశనం చేస్తాను అనుకున్నాడు. నోవహు యెహోవా దృష్టిలో చాలా దయ పొందినవాడు. అతడు నీతిమంతుడు, నిందారహితుడు మరియు దేవునితో నడచినవాడు. దేవుడు నోవహును పిలిచి ఇలా చెప్పాడు: నేను మహాభయంకరమైన జల ప్రళయం ద్వారా మానవ జాతిని, సృష్టిలోని జీవరాశులను నాశనం చేయబోతున్నాను. అయితే నీవు నా దృష్టిలో నీతిమంతుడవుగా కనిపిస్తున్నావు. నేను చెప్పిన విధంగా నీవు ఒక పెద్ద ఓడను తయారు చెయ్యి. దానిలోనికి నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, వారి భార్యలు ప్రవేశించండి. నీ వెంబడి భూమిపై ఉన్న అన్ని జంతువులు, పక్షులు మరియు ప్రాకిడి పురుగులన్నింటినీ ఆడ మగ జంటలుగా ఓడలోనికి చేర్చండి. మీకు కావలసిన ఆహార పదార్థాలను సమకూర్చుకోండి. నేను జలప్రళయం రప్పించినప్పుడు నీవు, నీ ఓడలో ఉన్న ప్రాణులు మాత్రమే రక్షింపబడతారు అని చెప్పాడు. నోవహు దేవుని మాటలు విశ్వసించాడు.